ఒక 3 నెలల క్రితం మేము ఉండే హైదరాబాద్లో షాపూర్ అనే ప్రాంతంలో 10వ తరగతి చదివే అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో నల్గొండ అబ్బాయితో పరిచయం అట. ఆ అబ్బాయిని ప్రేమించిందట. అయిలారా వినండి. అసలు నేనంట 10వ తరగతి చదివే పిల్లలకి ఫోన్ ఎందుకు, 10వ తరగతి చదివే పిల్లలకి ఫేస్బుక్లు ఎందుకు, చదువుకునే పిల్లలకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు, వాట్సాప్ ఎందుకు, ఈ ఫోన్తో ఆడుకోవటం ఎందుకు? ఎంతోమంది యవ్వన బిడ్డల జీవితాలను ఈరోజు చిదిమేస్తుంది. సెల్ ఫోన్ వ్యవస్థ మానవ బ్రతుకులను నాశనం చేస్తుందని వేదనతో ఈ రాత్రి మాట చెప్తున్నాను. ఇంటర్మీడియట్ కనీసం ఇంటర్మీడియట్ కూడా 10వ తరగతిలో ఇన్స్టాగ్రామ్లో ప్రేమ అంట, నేను పెళ్లి చేసుకుంటాను అంటదట. తల్లి మందలించింది. అమ్మాయి విన్నట్టుగానే వింది. వాడికి ఫోన్ చేసింది. పాపం ఆ రోజు ఆ పిచ్చి తల్లి పొద్దున్నే లేచి తను ఆరాధించే ఇష్టదైవానికి 2 చేతులు ఎత్తి పూజ చేసుకుంటుందట. పాపం కూతురు వెనక నుండి రానే వచ్చింది. ప్రియుడు వెనక నుండి రానే వచ్చాడు. కూతురు వెంటనే ముఖం మీద దుప్పటి ముసుకేసింది. ముసుకేసి తల్లి మెడ అలా పట్టుకుందో లేదో వీడున్నాడు చూసారా, గొంతు నులిమి చంపాడట. 16 సంవత్సరాలు పెంచి నవమాసాలు మోసి తన రక్తాన్ని పాల రూపంలో మార్చి త్రాపించి పెద్ద చేసిన తల్లిని ఆ ఎనప శుద్ధితో పెట కొట్టి తలను ఖైమా చేసినట్టు చేసిందట. కానీ అమ్మాయిని అంత క్రూరత్వంగా మార్చింది ఏదో తెలుసా? పాపం. అయిలారా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అక్రమ సంబంధాలనే పాపంలో పడిపోయారేమో, వ్యభిచారం అనే పాపంలో పడిపోయారేమో, త్రాగుడనే పాపంలో పడిపోయారేమో, సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ అనే పాపంలో పడిపోయారేమో, తెలియని రహస్య పాపంలో పడిపోయారేమో. పాపంలో పడిపోయిన ఏ వ్యక్తి అయినా వాడు క్రూరుడుగా మారిపోతాడు. నా కూతురు మమకారం ఉండదు, నా భార్య ఆప్యాయత ఉండదు, అయ్యో ఏదో కుటుంబ వ్యవస్థ కట్టుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉండవు. కారణం ఏంటో తెలుసా? క్రూరత్వం. ఒకవేళ ఓ శుభవార్త, నీ హృదయం రాయిలాగా కఠినమై ఒక క్రూరత్వం కలిగిన తోడేలుగా ఒకవేళ నీ మనస్తత్వం మారితే, నేను ప్రకటించిన నా యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఈ 4 రోజులు దేవుని వాక్యం అనే సుత్తి తీసుకొని నీ రాతి హృదయాన్ని బ్రద్దలు చేసి నీ రాతి హృదయాన్ని ఈ 4 రోజులు మాంసపు ముద్దగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఒకప్పుడు ఎంత క్రూరురాలివో, సింహం లాంటి క్రూరత్వంతో కూడుకున్న నీ స్వభావాన్ని గొర్రెపిల్లలాగా సాత్వికమైనదిగా మార్చగలిగిన వాడు ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడని యేసుక్రీస్తు వారు.